హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ టీఎన్ఆర్. మన ఛానల్కి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క యూట్యూబ్ మిత్రులకి కూడా స్వాగతం, సుస్వాగతం. అయితే ఈ వీడియోలో ఒక కొత్త ట్రాలీ గురించి అయితే అన్ని వివరంగా అయితే చెప్పబోతున్నానండి. దయచేసి ఈ వీడియో అనేది కొంచెం పెద్దగా ఉంది. మీరు మీ యొక్క విలువైన సమయాన్ని ఖాళీగా ఉన్న సమయంలో వీడియోని మాత్రము ప్రశాంతంగా చూస్తూ వినండి. అప్పుడే మీకు వీడియో అనేది పూర్తిగా అర్థమవుద్దని నేనైతే అనుకుంటున్నానండి. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే, లేదంటే మీరు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు చాలా ఉపయోగాలు ఉన్నాయండి. నేను పెట్టిన ప్రతి వీడియో లేదంటే ప్రతి ఫోటోలు మీకు వీలైనంత త్వరగా అయితే మీ ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తాయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ అయితే మర్చిపోమాకండి. మళ్ళీ వేడుకుంటున్నాను, సబ్స్క్రైబ్ మర్చిపోమాకండి. పక్కనే ఒక గంట బొమ్మ ఉంటుంది కదండి, ఆ గంట బొమ్మను కూడా ఒకసారి నొక్కి పట్టండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని క్రమం తప్పకుండా చూస్తూ ఉండండి. మన ఛానల్లో మాత్రము కొత్త ట్రాలీలు, పాత ట్రాలీలు గురించి అయితే ప్రతిరోజు కూడా మనమైతే ఏదో ఒక వీడియోలు పెడుతూనే ఉంటాము. మీకు కూడా ట్రాలీలు కావాలి అన్నా, లేదంటే మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ట్రాలీలు కావాలన్నా కొంచెం మన టీఎన్ఆర్ ట్రాలీస్ గురించి కొంచెం చెప్తూ ఉండండి. లేదంటే నా ఫోన్ నెంబర్ కూడా మీకు తెలిసి ఉంటే, లేదంటే నేను లాస్ట్లో చెప్తానండి వీడియో చివరిలో. ఆ ఫోన్ నెంబర్ అయినా వాళ్ళకి కొంచెం చెప్పండి. మీ వంతు సహాయంగా వాళ్ళకి ట్రాలీలు ఇప్పించిన వాళ్ళు అవుతారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే మొదలు పెడతాను, పదండి. ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ ట్రాలీ వచ్చేసి ఒక కొత్త మీడియం గేజ్లో తయారైనటువంటి ఒక కొత్త ట్రాలీ అండి. టైర్లు చూశారు కదా, టైర్లు రీబటన్ టైర్లు అండి. రీబటన్ టైర్లు, హబ్బులు కూడా చూసుకున్నారు కదా. అదేవిధంగా డిస్కులు కూడా చూడండి, లేటెస్ట్ డిస్కులు అండి. టైర్ల విషయానికి వస్తే టైర్లు వచ్చేసి 10వ నెంబర్ సైజు అండి. చూసుకోండి, 10 నెంబర్ కనిపిస్తుంది కదా, 10వ నెంబర్ సైజు టైర్లు వచ్చేసి మన దగ్గర కొత్త ట్రాలీలకి ఖచ్చితంగా రీబటన్ టైర్లు అనేవి మనమైతే ఇవ్వటం జరుగుతుందండి. ఇక్కడ చూడండి, 5 ఇంచుల బయటి పోస్టులు, వైజాగ్ ఉక్ అని పేరు అయితే కనిపిస్తుందండి. ఇప్పుడు ఈ ట్రాలీ వచ్చేసి 5 ఇంచుల బయటి పోస్టులు అండి. చూడండి, కట్టలు అయితే మనము ఎక్కువ శాతం అయితే లారీ కట్టలు 3 ఇంచుల కట్టలు అయితే వేయటం జరుగుతుందండి. మీకు ఒకవేళ కంపెనీ కట్టలతో కావాలన్నా ఆ విధంగా కూడా చేస్తాము, కానీ ధరలని మార్పులు చేర్పులు అవుతాయి. 1, 2, 3 అయినాయి కదా, 4, ఇప్పుడు వచ్చేసి 5ది అనమాట, 5, అదేవిధంగా 6, తర్వాత వచ్చేసి 7 అనమాట, 7 అండి. ఇంకొకటి 8 అడ్డం ముక్కలు అయితే మన ట్రాలీలకైతే ఖచ్చితంగా ఉంటాయండి. ఇది చూసుకున్నారు కదా, ఇక్కడ వైజాగ్ ఉక్ అని మీకు కనిపిస్తుంది. ఇక్కడ కూడా చూసుకోండి ఒకసారి, వైజాగ్ ఉక్ అని కనిపిస్తుంది. మన దగ్గర ఏదైనా కానీ నమ్మకంగా తయారు చేసి ఇవ్వటం జరుగుతుందండి. మీరు ఏది అడుగుతారో అదే తయారు చేసి ఇస్తానండి. కానీ ధరల విషయంలోనే ₹1 అటు ఇటుగా ఉంటుందండి. చూడండి ఒకసారి, ఇదైతే మీడియం ట్రాలీ అండి. కింద వరకే వైజాగ్ ఉంటుంది. తొట్టు అనేది మందంగా ఉంటుందండి. తొట్టు అనేది మాత్రం మందంగా ఉంటుంది. చూశారు కదా, వైజాగ్ ఉక్కులు అని కనిపిస్తున్నాయి మీకు ప్రతి ఛానల్ మీద కూడా. వైజాగ్, ఇక్కడ చూడండి వైజాగ్ ఉక్ అని కనిపిస్తుంది. చెప్తున్నా కదా, మన దగ్గర 100కి 100% నమ్మకంగా ట్రాలీలు తయారు చేసి పెట్టడం జరుగుతుంది. నేనైతే మోసం చేసి అమ్మేవాడిని అయితే కాదండి. ఏది ఉన్నా కానీ మీకు చెప్పే ఇవ్వటం జరుగుతుందండి. రేపొద్దున మీరు ఇంటికి వెళ్ళా కూడా నేనేది చెప్పానో అదే ఉంటుందండి. మార్పులు చేర్పులు అనేవి అసలు ఉండవు. అయితే కట్టలు మాత్రం 3 ఇంచుల కట్టలండి. మన దగ్గర తయారయ్యే కొత్త ట్రాలీలకి ఖచ్చితంగా రీబటన్ టైర్లు అనేవి ఉంటాయండి. ఒకవేళ మీకు టైర్లు వద్దు అంటే ఆ అమౌంటు, ఆ టైర్లకి ఎంత ధర అవుతుందో ఆ ధర అయితే నేను తగ్గిస్తాను. లేదండి మాకు సీల్ టైర్లు వేయండి అంటే మాత్రము ఆ సీల్ టైర్లకి ఎంత అయితే ఖర్చు అవుతుందో ఆ డబ్బులు అనేవి మీరు సపరేట్గా ఇవ్వాల్సి వస్తుందండి. ఇలా ఉంటుందండి నా దగ్గర ఏదైనా కానీ, పనితనము, మాట,
ఆ విధంగా ఉంటాయి. చెప్పా కదా, ఇదైతే ఒక మీడియం గేజ్‌లో తయారైనటువంటి ఒక కొత్త ట్రాలీ అండి. అమ్మకానికైతే సిద్ధంగా ఉంది. ఎవరికైనా కావాలి అంటే మాత్రము నన్ను సంప్రదించండండి. లేదు మీకు వేరే విధంగా ఏమైనా కావాలి అన్నా కూడా మనము ఆ విధంగా కూడా తయారు చేస్తామండి. ఇంకొకటేందంటే పాత ట్రాలీలు ఒకవేళ మీ దగ్గర ఏమైనా పాత ట్రాలీలు ఎక్స్‌చేంజ్ రూపంలో నాకిద్దామన్నా, లేదు నా ద్వారా ఏమైనా అమ్మి పెట్టమన్నా నేను మీకు ఆ విధంగా గూడా సహాయపడతానండి. ఈ మధ్య అయితే పాత ట్రాలీలు ఎక్కువగా దొరకటం లేదండి. ఎవరైనా అమ్మాలనుకుంటే మాత్రం కొంచెం నన్ను సంప్రదించండి. మా చిరునామా ఖమ్మం. మళ్ళీ చెప్తున్నా వినండి. ఇప్పుడైతే పాత ట్రాలీలకి గిరాకీ చాలా ఉందండి. మన దగ్గర అయితే పాత ట్రాలీలు అంతగా అయితే అందుబాటులో లేవండి. మీరు ఒకవేళ ఎవరైనా ఈ వీడియో చూస్తున్నప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి పాత ట్రాలీలు ఎవరైనా అమ్మాలి అనుకుంటే మాత్రం నన్ను వీలైనంత తొందరగా సంప్రదించండండి. నేనైతే అమ్మి పెడతాను. ఖచ్చితంగా అమ్మి పెడతానండి. ఒకరోజు, 2 రోజులు లేట్ అయినా గానీ ఖచ్చితంగా అమ్మి పెడతాను. ఒకరోజు, 2 రోజులు ఆలస్యమైనా ఖచ్చితంగా నేను అమ్మి పెట్టే బాధ్యత నాదండి. మా చిరునామా వచ్చేసి ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రము. ఇదైతే జాండిరు ట్రాలీ అండి. ఆకుపచ్చ రంగు వేసినటువంటి ఒక జాండిరు ట్రాలీ. మీడియం గేజ్‌లో తయారైనటువంటి ఒక కొత్త ట్రాలీ అండి. చూశారు కదా మందం. మందం అనేది మందంగానే ఉంటదండి. కానీ ఇది మీడియం గేజ్‌లో తయారైనటువంటి ఒక కొత్త ట్రాలీ. చూసుకోండి, ఇక్కడ కూడా వైజాగ్ ఉక్ అని కనిపిస్తుంది కదా! ఏదైనా గానీ మీకు మీ కళ్ళ ముందు ఎలా ఉంటదో ఆ విధంగా నేను వీడియోలో అనేది మీకు చూపిస్తానండి. రేపొద్దున మీరు మన ట్రాలీని మీ కళ్ళతో ఎదురెదురు చూసినా మీరు వీడియోలో ఎలా ఉంటదో అలానే ఉంటదండి. అంత నమ్మకంగా నేను మీకు పని చేసి పెడతానండి. మీకు ఒకవేళ ఈ ట్రాలీ ఒకవేళ నచ్చింది, కొనాలని ఉద్దేశం ఉన్నా, లేదంటే ఇంకా వేరే విధంగా నన్నేమైనా సంప్రదించాలన్నా, లేదు మీ దగ్గర పాత ట్రాలీలు ఏమైనా ఉన్నా అమ్మి పెట్టాలన్నా నన్ను సంప్రదించండి. మా చిరునామా వచ్చేసి ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రము. నా ఫోన్ నెంబర్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా, లాస్ట్ 108 ఉంది. ఆ నెంబర్‌కి ఫోన్ చేయండి. అన్ని వివరాలు పూర్తిగా మాట్లాడుకుందాము. మళ్ళీ ఇంకో ట్రాలీతో మీ ముందుకొస్తానండి. ఒక లైక్ చేయండి. మీ టీఎన్ఆర్.